హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇది ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అడిగారండి. మనము తులసి కోట ఉంటుంది కదండి, అది ఎలా చేయాలి అనేసి అని అడిగారు. నాకు కొన్ని బీడ్స్, రెడ్ కలర్ బీడ్స్ దొరక కొంచెం లేట్ అయిందండి. సో నేను లాస్ట్ వీక్ వెళ్ళి తెచ్చేసుకున్నాను. సో నాకు అన్ని బీడ్స్ దొరికాయి. సో నేను ఇక్కడ 3 కలర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ అండి. ఇది వచ్చేసి 4 నెంబర్ అండి. 4 నెంబర్ సైజ్ తీసుకున్నాను. థ్రెడ్ వచ్చేసి 40 నెంబర్ అండి. ఇదిగోండి మన ఫైనల్ లుక్ ఇలా కనిపిస్తుంది. ఇది తులసి కోటది పిక్చర్ అండి. నాకైతే చాలా నచ్చింది. ఈవెన్ దీపం పెట్టడానికి కూడా కొంచెం ఎంబోజింగ్గా ఇట్లా ముందుకు వచ్చింది చూడండి. అదిగోండి సైడ్స్ కూడా, అంటే చూడంగానే కరెక్ట్ లుక్ లాగా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది ఇది. ఓకేనా అండి? సో ఇది ఎలా చేయాలి ఏంటి అని చెప్తాను. ఇది కొంచెం లెంతీగా ఉంటుందండి. సో మీకు అందరికీ తెలుసు 4 బీట్స్ ఎలా వేయాలి అనేసి అని. సో ఇది నేను 4 బీట్స్ వేస్ట్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి, కాంప్లికేటెడ్గా ఏమి ఉండదు. మీకు 4 బీట్స్ వచ్చు వేయడం, ఎలా వేయాలి ప్యాటర్న్ అని తెలిస్తే మీరు ఇది ఈజీగా వేయచ్చు. వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కూర్చుంటే మీకు మొత్తం ఇది అయిపోతుంది అన్నమాట. సో ఏది స్కిప్ అవ్వకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోదామండి, చలో. సో ఈ తులసి కోట అనేది కింద బేస్ వస్తుందండి. 2 లెవెల్స్ ఆఫ్ బేస్ వస్తుంది. 4 సైడ్స్ స్క్వేర్ లాగా వస్తుంది, మళ్ళీ పైన బేస్ వస్తుంది అన్నమాట. సో ఇది 3 లెవెల్స్ లాగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ నేను కింద బేస్ మొత్తం ఎల్లో తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నీడిల్ కూడా 6 నెంబర్ నీడిల్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఫస్ట్ 4 బీట్స్ వేసుకుంటున్నానండి. ఇదిగోండి 1 2 3 4. ఓకేనా అండి? లాస్ట్ వర్క్ తెచ్చేసి ముడి వేసేద్దాం. ఇలా డబుల్ థ్రెడ్డింగ్, అంటే సర్కిల్లో ఒక 2 టైమ్స్ తిప్పేసి లాగేస్తే స్ట్రాంగ్గా ఉంటుందండి. మీరు కావాలంటే ఇది 5 నెంబర్ బీట్స్తో కూడా చేసుకోవచ్చండి, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా మనకి చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది 4 బీట్స్తో. ఓకేనండి? సో నేను ఇక్కడ రైట్ సైడ్ తెచ్చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ నేను సైడ్కి తీసుకొచ్చేసాక ఇక్కడ నాకు ఇది బేస్ 1 ఉంటుందండి. ఇది బేస్ 1 ఉంటుంది నాకు. సో నేను ఇక్కడ 3 తీసుకున్నాను. 4 బీట్స్తో వేస్తున్నాను కాబట్టి ఇదిగోండి 3 బీట్స్ తీసుకున్నాను. మళ్ళీ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో, నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకొని లాగేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఇంకో 4 బీట్ పడిపోతుంది అన్నమాట. మళ్ళీ దీన్ని ఇక్కడ సైడ్కి తీసుకొస్తున్నాను. 2 బీట్స్ నుండి తీసి లాగేస్తే మళ్ళీ ఇక్కడ సైడ్కి వచ్చేస్తాను. ఇదిగోండి ఇలా. సో ఇది మళ్ళీ ఇది బేస్ తీసుకుంటున్నాను. ఇంకో ఫ్లవర్ వచ్చేసింది. సెకండ్ ఫ్లవర్లో ఇది బేస్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ 3 బీట్స్ వేస్తున్నానండి ఇలా. సో మళ్ళీ ఇక్కడ నుండి తీస్తున్నాను, ఆపోజిట్లో నుండి ఇలా. ఇదిగోండి థర్డ్ ఫ్లవర్ కూడా వచ్చేస్తుంది. సో మళ్ళీ ఏం చేస్తాను, ఇది ఈజీ అండి. మీరు కొంచెం లాజిక్గా ఆలోచించి వేసేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో 1 2 3 ఫ్లవర్స్ వచ్చింది. మళ్ళీ నేను 3 తీసుకున్నాను. 1 2 3, 4th one. సో మళ్ళీ ఈ మధ్యలో దానికి వచ్చేసాను నేను. మళ్ళీ ఇక్కడ 3 బీట్స్. ఓకేనా అండి? మళ్ళీ ఇది ఇందులో ఉంది ఇలా. సో ఇదిగోండి ఇప్పుడు 1 2 3 4 5 బీట్స్ వచ్చాయండి. యాక్చువల్లీ అంటే మనం పర్సెస్ కూడా వేసామండి 4 బీట్స్తో. నేను వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అదేంటంటే తొందరగా అయిపోతాయి అవి పర్సెస్. బీట్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి, ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం ఓపికతో వేయాలండి. నేను ఇక్కడ ఎల్లో తీసుకున్నాను కలర్. మీకు కావాలంటే క్రీమ్ యూస్ చేయొచ్చు, క్రీమ్ కూడా బాగుంటుందండి.
క్రీమ్ కాంబినేషన్ కూడా. ఇదిగోండి ఇలా. సో మనకు ఒక్కసారి ఆ బీట్ ఇలా వేయాలి అని తెలిసిపోతే మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. వన్, టూ, త్రీ. మళ్ళీ అక్కడ బేస్ 1 ఉంటుంది, ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఈ బీట్ 2 బీట్స్ నుండి తీసుకొచ్చి ఇక్కడ సైడ్కి తెచ్చేసేయాలి. మళ్ళీ 3 బీట్స్, 1, 2, 3 బీట్స్. సో ఇక్కడ మొత్తం లెవెల్ వచ్చాయో చెక్ చేసుకుందామండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 and 11 అండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇలాగని మళ్ళీ రివర్స్ వెళ్ళాలి, మళ్ళీ ఇలాగని మళ్ళీ బ్యాక్వర్డ్ రావాలి. సో ఇక్కడికి నేను ఈ బీట్లో నుండి ఇక్కడికి తీసుకొచ్చానండి నా థ్రెడ్. సో ఇప్పుడు ఇది బేస్ 1 అవుతుంది, 1 అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను 3 బీట్స్ తీసుకుంటాను. 1, 2, 3. ఓకేనా అండి. ఆపోజిట్ డైరెక్షన్లో వేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకో బీట్ పడిపోయింది పైన. అంటే ఇప్పుడు పైన ఎక్స్చేంజ్ చేస్తున్నాం మనము. ఇప్పుడు ఈ బీట్లో నుండి తీసుకొని ఈ పక్కన కింద ఇంకో బీట్ ఉంది కదండి, ఈ కింద ఇంకో బీట్లోకి ఇలా తీసుకోవాలన్నమాట. ఈ బీట్లో నుండి తీసాక ఈ బీట్లో నుండి తీసాక ఈ పక్కన ఈ బీట్ ఉంది కదండి, ఈ కింద సెకండ్ బీట్లోది ఈ పైన బీట్లోకి ఇలా తీయాలన్నమాట. అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఇది లూప్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్లవర్ 2 జాయింట్ అవ్వడానికి ఇది ఇంకో లూప్ వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు బేస్ 2 ఉంటాయి, ఇది 1, 2, ఈ 2 బీట్స్ ఉంటాయి నాకు బేస్ 1, 2. సో నేను ఏం చేస్తాను, 2 బేస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా 2 బీట్స్ తీసుకొని ఈ పై దాంట్లో నుండి తీస్తున్నాను. పై దాంట్లో నుండి తీస్తున్నా అంటే ఇప్పుడు ఇది ఇంకో లూప్ లాగా రావాలి. నాది కింద ఉన్నది చూడండి థ్రెడ్, ఈ కింది దాంట్లో ఉంది థ్రెడ్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఉన్నది చూడండి నా థ్రెడ్ కింది దాంట్లో, ఇక్కడ కింది దాంట్లో ఉంది కాబట్టి దీన్ని నేను ఇలా వేస్తున్నాను దీంట్లో అండి. సో ఇది ఒక రౌండ్ లూప్ అయిపోయి నాకు 4 బీట్స్ ఇలా సెకండ్ 1, 4th బీట్ 1 అయిపోయింది, 4th బీట్ 2 అయిపోతుందండి. సో మళ్ళీ ఇది తీసుకొచ్చి ఫస్ట్ కింద నుండి వేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇది మీద నుండికి వస్తుంది అన్నమాట. ఇలా ఇదిగోండి. మళ్ళీ ఇక్కడ నాకు బేస్ 1, 2 ఇవి 2 అవుతాయి. సో ఇంకో లూప్ ఇలా రౌండ్గా రావాలి. సో 2 + 2 నేను ఇంకా ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4. మళ్ళీ ఇది కింద నుండి తీస్తున్నాను, కింది బీట్లో నుండి. ఓకేనా అండి. ఇదిగో ఇలా సో లాగేస్తే ఇలా ఇదిగో థర్డ్ బీట్ కూడా పడిపోయింది, థర్డ్ ఫ్లవర్. సో మళ్ళీ ఈ 3 బీట్ల నుండి తీసి కింద నుండి తీస్తున్నాను చూడండి. లాగేసి మళ్ళీ బేస్ 2 ఉంటాయి, ఇక్కడ అన్నీ మళ్ళీ 2 బీట్స్ వేసుకుంటూనే వచ్చేసేయాలండి ఇలాగా. ఇదిగోండి ఇలా మొత్తం ఏంటంటే ఒక ప్యాటర్న్ లాగా వచ్చేస్తుంది మనకి. సో ఇక్కడ మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ ఇలా. సో ఇలా మొత్తం వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఇక్కడ మనకు మొత్తం లెవెల్ రావాలండి కింద కూడా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇక్కడ ఎలా వస్తుందో స్టాండింగ్ లైన్లో కూడా అలాగనే 11 రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఒక స్క్వేర్ లాగా ఒక బాక్స్ లాగా మొత్తం షీట్ వచ్చేయాలండి. సేమ్ ప్రాసెస్ అండి, ఎక్కడ చేంజ్ చేయదు. ఇక్కడ 2 బీట్స్ వేసుకుంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ పైన 3 బీట్స్ వేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ బ్యాక్కి రావాలన్నమాట. సో ఇలాగ మొత్తం వేసుకుంటూ రావాలండి. నేను వేసి చూపిస్తాను మీకు మొత్తము. ఇలాంటివి 2 పీసెస్ చేయాలండి బేస్ కింద కదా. సో ఇలాంటివి 2 పీసెస్ చేయాలి, నేను చేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి. సేమ్ ప్రాసెస్లో చేయాలి. ఇదిగోండి ఇక్కడ నేను 11 బీట్స్ తీసుకున్నానండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మళ్ళీ ఇక్కడ కూడా 11 రావాలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 బీట్స్ తీసుకొని ఇది యాక్చువల్లీ బేస్ అన్నమాట. సో కింద 2 బేస్ తీసుకున్నాను సేమ్ 11 బీట్స్తో. సో ఇప్పుడు ఇవి 2 జాయిన్ చేయాలన్నమాట. జాయినింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి, నేను చూపిస్తాను ఎలా చేయాలో. అది ఇక్కడ నేను రెడ్ కలర్ బీట్స్ తీసుకుంటున్నానండి జాయిన్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి నాది ఈ బీట్ అనేది, నా నీడిల్ అనేది ఈ ఫస్ట్ బీట్లో నుండి తీసుకొస్తున్నాను బయటికి. తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఇది 1 బేస్ అవుతుంది. సో ఇలాంటి పీస్ ఇక్కడ పెడితే ఇప్పుడు
ఈ టూ లైన్స్ జాయిన్ చేస్తున్నాను నేను, ఇది. సో ఇప్పుడు ఇది స్ట్రైట్గా పెడితే ఇప్పుడు ఇది ఇంకో బీట్ అవుతుంది. ఈ జాయినింగ్ కూడా నేను 4 బీట్స్ వేసే జాయిన్ చేస్తున్నాను. కలర్ మీ ఆప్షన్ అండి, మీరు గ్రీన్ అని తీసుకోవచ్చు, రెడ్ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ 2 బీట్స్ ఉంటాయి నాకు. సో నేను ఇక్కడ రెడ్ తీసుకుంటున్నాను. 2 బీట్స్ ఉంటాయి కాబట్టి 1 రెడ్ తీసుకొని మళ్ళీ ఈ బీట్లోండి తీస్తున్నాను. ఆల్రెడీ 1 బీట్లోండి నేను తీసాను నా నీడిలో. ఇక్కడ చూడండి, ఈ బీట్లోండి తీసాను. సో ఇక్కడ 1 ఉంది, ఇది 2 రెడ్ కలర్ 2, మళ్ళీ ఈ బీట్లో నుండి తీస్తున్నాను. ఈ పక్క బీట్లో ఇది 3 బీట్స్, మళ్ళీ రెడ్ ఇంకో రెడ్ తీసుకుంటున్నాను. ఇది 4th బీట్. ఎందులో నుండి తీసామో మళ్ళీ అందులో నుండి ఇది ఇలా వేయాలండి. ఇక్కడ ఫస్ట్ బీట్ తీసుకున్నాం కదా బేస్. సో ఆ 4 కలిపేస్తే ఇలా నాకు 4 బీట్స్ పడిపోతుంది అన్నమాట. 4 బీట్స్ జాయిన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ లైన్లోది ఈ ఎల్లో బీట్ 1, రెడ్, ఎల్లో, రెడ్. సో ఇలా ఒక సర్కిల్, ఒక బీట్ లాగా ఇలా జాయిన్ అయిపోతుంది. సో నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి కొంచెం గట్టిగా ఒక 2 రౌండ్స్ వేస్తున్నాను ఇలా. సో ఇలా నేను మొత్తం అన్నీ జాయిన్ చేస్తానండి, రెడ్ బీట్స్ తీసుకొని. సో ఇప్పుడు నేను రెడ్ బీట్లో నుండి తీసి ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఎల్లో బీట్లో 1 ఎల్లో బీట్లో నుండి తీస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఏమైపోతుంది, బేస్ 3 ఉంటాయి, 1 2 3. ఈ సైడ్స్ ఇది ఎల్లో 1, ఇది రెడ్ 1, ఈ ఎల్లో 1, రైట్, 1 2 3. సో నేను ఏం చేస్తాను, 1 రెడ్ తీసుకొని ఈ పక్క బీట్లో నుండి తీస్తున్నాను. ఇప్పుడు నా థ్రెడ్ అనేది ఇటు సైడ్ ఉందండి, ఈ బీట్లోకి ఉంది. సో నేను ఒక రెడ్ తీసుకొని ఈ బీట్లోకి తీస్తున్నాను, రైట్ హ్యాండ్ బీట్లోకి. మళ్ళీ ఇది ఒక లూప్ లాగా కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి ఒక లూప్ వేసుకొని మళ్ళీ రైట్ సైడ్ వస్తున్నాను నేను. ఈ రెడ్ దాంట్లో నుండి తీసేసి మళ్ళీ ఇక్కడ ఈ దాంట్లో ఇదిగోండి ఇలా. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి చూడండి నాకు, 1 2 3, 1 2 3, ఈ 3 బీట్స్ ఉన్నాయి నాకు. సో నేను మళ్ళీ రెడ్ తీసుకున్నాను. సో రెడ్ తీసుకొని ఈ లెఫ్ట్ ఎల్లో బీట్లో నుండి తీసేసి లాగేస్తున్నాను. సో సేమ్ ప్యాటర్న్ ఇలాగనే 1 బీట్ వేసుకుంటూ 4 ఫ్లవర్స్ వచ్చేలాగా ఈ 2 స్క్వేర్ బాక్సెస్ని జాయిన్ చేయాలండి ఇలా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అనేసి నేను ఇక్కడ రెడ్ చూస్ చేసుకున్నానండి. అదే ఇలా. సో ఇలాగ 4 సైడ్స్ మనం జాయిన్ చేసేయాలండి. సో జాయిన్ చేసే ముందు నేనేం చేస్తున్నానంటే కొంచెం థిక్గా ఉండే ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, అది లోపల పెడుతున్నాను. ఎందుకంటే మనం పైన అల్లేటప్పుడు అది కిందికి కంప్రెస్ అయిపోతుందండి మొత్తం. అలా అవ్వద్దు, ఇట్లా కొంచెం ఎంబోస్డ్గా ఇట్లా కొంచెం స్ట్రాంగ్గా కనిపించడానికి నేను లోపల ప్లాస్టిక్ కవర్ పెడుతున్నాను. ఇది చూపిస్తానండి నేను మీకు ఇప్పుడు. ఇది అంత సాఫ్ట్ ప్లాస్టిక్ కవర్ కాదండి, కొంచెం హార్డ్గానే ఉంది. యూ కెన్ ఫీల్ దాట్. మనం బొమ్మలలో పెట్టేటప్పుడు సాఫ్ట్ పెడతాం, ఎందుకంటే ఏ కార్నర్లోకి అది వెళ్ళినా మంచిగా సెట్ అవ్వడానికి. సో ఇక్కడ నేను కొంచెం స్టిఫ్ కవర్ యూస్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా మనం సెట్ చేసుకొని ఇలా లోపల 3 సైడ్స్ వేసేయండి, సేమ్ ప్రాసెస్లో వేసేసి ఇలా పెట్టేసేయండి. సో ఏంటంటే మనకి బరువు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. మనకు కావాలంటే మీరు చిన్న కార్డ్బోర్డ్ ఉన్నా కూడా చిన్న కార్డ్బోర్డ్ యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనండి. ఎక్సెస్ ఉన్నది కట్ చేసేయండి, కట్ చేసేసి వేయాలండి. నేను ఇక్కడ వరకు ఇది వేసి చూపిస్తానండి. ఈ కార్నర్లో ఎలా తీసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఇంకో బీట్ తీసుకుంటున్నాను, అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి అనేసి నేను చూపిస్తున్నాను. ఇలా వేసేసాక ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి కదండి, ఈ షేప్లోనే
ఇది తీసుకొని ఇక్కడ ఫస్ట్ వేసేసేయండి ఒక రెడ్ బీట్ వేసేసాక ఇది క్లోజ్ చేశాక ఇక్కడ ఈ రెడ్ దాంట్లోకి వచ్చేసాం కదండి. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసాక ఈ రెడ్ బీట్ నీళ్ళు తీసాక జస్ట్ దీన్ని టర్న్ చేయండి. టర్న్ చేస్తే ఏమైపోతుంది, ఇక్కడ మీకు 3 బీట్స్ కనిపిస్తాయి చూడండి. 1 2 3 ఇక్కడ ఎల్లో, ఇక్కడ రెడ్, ఇక్కడ ఎల్లో, రైట్. ఇక్కడ 3 బీట్స్ కనిపిస్తున్నాయి 1 2 3. సో మళ్ళీ ఇది ఎల్లో దాంట్లో నుండి తీసుకొని సేమ్ అక్కడ ఫస్ట్ ఎలా వేసామో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా వేసేసేయాలన్నమాట. 1 బీట్ తీసుకొని 3 బీట్స్ ఉన్నాయి కదా బేస్. సో 3 + 1 4 బీట్స్ అవుతాయి మనకి. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరమే లేదండి, సైడ్స్లో కూడా ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇది రెడ్ దాంట్లో నుండి తీసి మళ్ళీ ఎల్లో దాంట్లో నుండి తీస్తున్నాను. సో ఇక్కడ ఇటు సైడ్ ఎలా వేసారో సేమ్ ప్యాటర్న్గా సేమ్గా వేసేసేయాలి. మళ్ళీ ఇక్కడ రెడ్ 1 బీట్, మళ్ళీ ఎల్లో దాంట్లో నుండి తీసి ఇదిగోండి ఇలా అర్థమవుతుందండి. సో ఇలా మొత్తం 4 రౌండ్స్ మొత్తం వేసేసేయాలండి. ఓకేనా. 3 రౌండ్స్ వేసాక 4th రౌండ్లో మళ్ళీ ప్లాస్టిక్ కవర్ పెట్టి లోపల తర్వాత మొత్తం జాయిన్ చేయండి. ఓకేనండి, అప్పుడు నీట్గా ఉంటుంది. ఇదిగోండి 3 సైడ్స్ జాయిన్ చేశాను. 1 2 3 ఈ 3 సైడ్స్ జాయిన్ చేశాక ఇక్కడ 4th సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ ఇదిగోండి ఒకసారి సైజ్ చూసుకోండి, కరెక్ట్గా చూసుకొని ఇది ఇన్సర్ట్ చేయండి ఇలా. ఇలా ఇదిగోండి ఇలా. సో ఇప్పుడు ఇక్కడ 1 బీట్ జాయిన్ చేసి ఇప్పుడు చూడండి ఎంత మంచి నీట్గా ఎంబోజింగ్ లాగా కనిపిస్తుందండి. పైన కూడా ఇలా ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ 1 బీట్ వేసి క్లోజ్ చేసేయాలి. ఓకేనా అండి. ఇదిగోండి చూడండి కొంచెం ఎంబోజింగ్గా వచ్చింది కదండి, మరి ఫ్లాట్గా కాకుండా కొంచెం ఉబ్బెత్తుగా వచ్చింది చూడండి. ఓకేనండి. సో మన ఫస్ట్ పార్ట్ ఒకటి అయిపోయిందండి. సో ఇలా మనం బేస్ ప్రిపేర్ చేసుకోవాలా. బేస్ ప్రిపేర్ చేసుకున్నాక ఇక్కడ చూడండి 1 2 3 ఈ 3rd లైన్ ఉంది కదండి, ఈ కింద బీట్స్ 1 వదిలేసి మళ్ళీ ఈ 2nd బీట్ వదిలేసేసి ఈ 3rd బీట్ ఏదైతే 3rd బీట్లో ఈ లోపల ఫస్ట్ థర్డ్ లైన్లో ఈ ఫస్ట్ బీట్ వదిలేసేయండి. ఈ 2nd బీట్ అంటే ఈ 2 బీట్స్ ఈ లోపల ఉన్న 3rd లైన్ని మనం తీసుకోవాలన్నమాట. 1 2 3 ఈ 3rd లైన్లో ఫస్ట్ బీట్ వదిలేసి 2nd బీట్, ఎందుకంటే మన సైడ్లకు మొత్తం 2 లైన్స్ కార్నర్స్ వదిలేసేయాలండి. ఇదిగోండి ఇలా నేను థ్రెడ్ నా నీడిల్ కింద నుండి తీసానండి. తీసి ఇక్కడ ఒక ముడి వేస్తాను నేను. నేను ఇది ముడి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది మధ్యలో నుండి చేస్తున్నాను కాబట్టి మీకు చూపిద్దాం అనిపించి నేను చూపిస్తున్నాను. అదిగా మనం ఇప్పుడు ఈ 3rd లైన్లో నుండి స్టార్ట్ చేయాలి. ఈ ఫస్ట్ బీట్ వదిలేసేయాలండి. ఇక్కడ ఈ సెకండ్ బీట్ ఉంది కదండి, ఈ 2nd బీట్లోకి నా నీడిల్ నేను తీసుకుంటున్నాను. ఈ సెకండ్ బీట్ 3rd లైన్ నుండి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇది ఇక్కడ నుండి. సో ఇప్పుడు కింద నాకు ఇది బేస్ 1 ఉంటుందండి, రైట్. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు నాకు ఇది స్టాండింగ్ లైన్లో ఇలా రావాలి 4 సైడ్స్ స్టాండింగ్ లైన్లో. సో ఇప్పుడు నాకు బేస్ 1 ఉంటుంది కదండి, నేను దానికి 3 బీట్స్ ఫస్ట్ నేను ఎల్లో తీసుకుంటున్నాను. 1 లైన్ మొత్తం నేను ఎల్లో తీసుకుంటున్నాను అండి. సో 3 బీట్స్ తీసుకొని ఏ బీట్లో నుండి తీసామో అదే బీట్లో నుండి మళ్ళీ తీయాలండి. సో దట్ నాకు ఒక లూప్ పడిపోతుంది ఇలా. ఇదిగోండి ఇలా పడిపోయిందా అండి. ఇదిగోండి 1 పడిపోయింది చూడండి, 4 బీట్స్ ఫ్లవర్. సో మళ్ళీ ఈ బీట్లో నుండి పైకి తెచ్చేస్తున్నాను. చూసారా అండి, ఇలా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నా. సో నేను ఇక్కడ 2 లైన్స్ వదిలేస్తున్నా కదండి, ఈ లైన్, ఈ 1 లైన్, ఈ 1 లైన్. సో మళ్ళీ ఈ బీట్లో పక్కన ఉన్నది బేస్, అంటే ఇప్పుడు ఇక్కడ నాకు 2 బేస్ ఉంటుంది. ఇప్పుడు ఈ బీట్లో ఈ బేస్, ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ బేస్ 2 ఉంటాయి బేస్ నాకు. సో నేను ఇక్కడ మళ్ళీ
2 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని ఆ కింది ఉన్న బీట్లో నుండి తీస్తున్నాను అన్నమాట. ఎందుకు కింద నుండి అంటే నాది ఇప్పుడు ఇక్కడ పైన ఉందండి థ్రెడ్. ఇదిగోండి మీరు చూస్తున్నారా, ఇక్కడ పైన ఉంది నా థ్రెడ్. సో ఇది 2, ఇవి 2. సో నాకు ఇది మొత్తం ఒక లూప్ లాగా రౌండ్గా పడిపోతుంది చూడండి. ఇదిగోండి సెకండ్ లూప్ పడిపోయింది కదా. మళ్ళీ ఈ బీట్లో నుండి పైకి తెస్తుంది. మీరు బెటర్ అండి డబుల్ థ్రెడ్డింగ్ ఉంటే డబుల్ థ్రెడ్డింగ్ వేసుకోండి. ఇప్పటికీ ఊడిపోదు డబుల్ థ్రెడ్డింగ్ తీసుకుంటే. మళ్ళీ కింద థర్డ్ లైన్ బీట్ ఇంకోటి బేస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు సెకండ్ ఫ్లవర్ కూడా పడిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 2 బీట్స్, ఇవన్నీ 2 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలండి. పక్క ఫ్లవర్ బీట్లో నుండి తీసి మళ్ళీ కింద ఉన్న దాంతో ఇలా తీయాలి. సో ఆ లైన్ మొత్తం 3 బీట్స్ వచ్చాయి. మళ్ళీ ఇది పైనుండి తీయాలి. ఓకేనా అండి. సో ఇలా స్టాండింగ్ లైన్ మొత్తం వేసుకుంటూ వచ్చేసాను. మళ్ళీ 2 బీట్స్, 1 2. ఎక్కడ ఏది చేంజ్ చేయొద్దండి. సేమ్ ప్యాటర్న్, సేమ్ ప్రాసెస్. చూసారు, ఇప్పుడు 4th బీట్ వేసేస్తున్నాను. సో అలా మొత్తం ఈ లైన్ మొత్తం ఇలా వేసుకుంటూ రావాలండి. ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇక్కడ ఈ 2 లైన్స్ వదిలేసేయాల. ఈ ఎల్లో 1 లైన్, మధ్యలో ఎల్లో 2 లైన్, థర్డ్ లైన్ నుండి మళ్ళీ థర్డ్ లైన్ జాయిన్ చేసుకుంటూ ఇలా రావాలి. నేను ఇక్కడికి వచ్చాక మీకు చూపిస్తానండి. సేమ్ ప్యాటర్న్, ఎక్కడ ఏది చేంజ్ చేయదు. ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా వేసి ఇక్కడ కార్నర్లో మీకు చూపిస్తాను ఎలా వేయాలి. ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇక్కడ లాస్ట్లో ఇక్కడ 1 బీట్ వదిలేసేయాలండి మనం. ఇక్కడ ఎలా 1 బీట్ వదిలేసామో సో ఇక్కడ కూడా 1 బీట్ వదిలేసేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్, ఇదిగోండి ఈ బీట్ వదిలేస్తున్నాను. నేను ఇక్కడ సెకండ్ బీట్లో ఉన్నాను చూడండి. ఇదిగోండి ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి నాకు. సో ఇది లాస్ట్ బీట్ వేస్తున్నాను. ఇందులో నుండి తీసేసి మళ్ళీ అదే బీట్లో ఉండి ఇలా తీయాలి. అంటే ఎందుకంటే మంచి కరెక్ట్గా షేప్ లాగా రావడానికి అన్నట్టు ఇది బేస్, ఇది స్టాండింగ్ లైన్ లాగా నీట్గా రావడానికని. ఇదిగో చూడండి ఇక్కడ ఒక బీట్ వదిలేసాను కదా నేను. ఓకేనా. సో ఒక లైన్ అయిపోయింది నాది ఇక్కడ. ఇదిగోండి ఇలా ఇక్కడ బీట్ వదిలేసాను నేను, ఇక్కడ బీట్ వదిలేసాను. సో ఇప్పుడు మళ్ళీ అదే టర్నింగ్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ బేస్ తీసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఈ లైన్ వదిలేసేయాలా, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్, ఈ థర్డ్ లైన్ బీట్ని తీసుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ ఈ ఫ్లవర్ది 1 బీట్ ఉంటుంది బేస్, ఈ కింద గ్రౌండ్ది ఈ 1 బీట్ ఉంటుంది బేస్ నాకు. సో 2 బేస్ ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. మళ్ళీ అదే థర్డ్ లైన్లో నుండి లోపల ఇక్కడ సైడ్ రైట్ సైడ్ ఉన్న బీట్ది తీసుకుంటున్నాను ఒకటి బేస్. ఇదిగో ఒక 4 పడిపోయింది కదండి, ఒక 4th ఫ్లవర్ ఇటు సైడ్. మళ్ళీ అలాగనే మొత్తం సేమ్ ప్యాటర్న్లో వేసుకుంటూ వచ్చేసేయాలి. మీరు వేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇదిగోండి. సో ఇక్కడ మనం ఒక బీట్ వదిలాం కాబట్టి మనకు బార్డర్స్ నీట్గా కనిపిస్తుందండి. మళ్ళీ ఇది థర్డ్ లైన్లోది ఇంకో బీట్ తీసుకోవాలి కింద బేస్. ఓకేనండి. మళ్ళీ 2 బీట్స్, 1 2, 2 + 2 4 అవుతుంది. టూ ఫ్లవర్స్ వచ్చాయి, 1 2. సో ఇక్కడంతా ఎలా వేసుకుంటూ వచ్చామో ఇక్కడ కూడా అలాగే వేసుకుంటూ వచ్చేసాను. మొత్తం 4 సైడ్స్ వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఓకేనా అండి. సో నేను మొత్తం ఇది వేసి చూపిస్తాను. సో ఇక్కడ కార్నర్లో కూడా అర్థమైంది కదండి. ఈ బీట్ 2 బీట్స్ వదిలేయాలి, ఇక్కడ 2 బీట్స్ వదిలేసాలి. థర్డ్ బీట్ నుండి మొత్తం తీసుకొని వచ్చేయాలి. అలా చేస్తే మనకి ఎన్ని బీట్స్ వస్తాయి తెలుసా అండి? 1 2 3 4 5 6 7 8 9, ఇదో 10, ఇది 11. మనం 11 బీట్స్ బేస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 1 బీట్ వదిలేసాం కాబట్టి
ఇది మొత్తం వచ్చేసి మనకి 9 బీట్స్ ఫ్లవర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా అండి. సో ఇది కూడా ఇలా మొత్తం వేసేసి నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా మనకి చుట్టూరుగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇలా. సో ఇదే సేమ్ ప్రాసెస్ మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో తీసుకోవచ్చు అండి మనము. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైనల్గా ఇంకొక బీట్ వేయాలి. అయితే ఇక్కడ నాకు లాస్ట్లో 3 బీట్స్ ఉంటాయి చూడండి. 1 2 3. ఈ చూడండి, ఈ లైన్లో ఈ ఒక బీట్ ఉందండి, ఈ లైన్లో ఈ ఒక బీట్. సో మనకు 2 బీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కింద ఉంటుంది కదా బేస్, అదొక బీట్ అన్నమాట. సో మొత్తం 3 బీట్స్ ఉంటాయి. సో నేను ఏం చేస్తున్నానంటే నేను ఇది కింద నుండి ఇలా తీసేసుకున్నాను. ఇలా తీసేసుకొని ఇది పైకి తెచ్చేసి ఇప్పుడు 1 బీట్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. మనం ఈ కిందనే కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి, ఎందుకంటే కింద నుండి బీట్ తీసుకోవాలి కాబట్టి. సో నాకు బేస్ 3 ఉన్నాయి అక్కడ, ఇది 1, 3 + 1 4 అవుతుంది. ఇక్కడ పైనుండి అయితే ఈజీగా అల్లుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. ఇదిగోండి ఇలా చూడండి వచ్చేసింది కదా మనకి. ఇలా. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది బీట్ 1 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది నాకు బేస్ అవుతుంది, కింద ఇది నాకు బేస్ అవుతుంది, రైట్. సో మళ్ళీ నేను 3 బీట్స్ ఎల్లో తీసుకుంటున్నాను. 2 3 తీసుకొని సో ఇలానే సెకండ్ లైన్ కూడా ఎల్లో వేసుకుంటూ మొత్తం సేమ్ కింద ఎలా వేస్తాం, మళ్ళీ ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్ది 1 బీట్ తీసుకున్న బదులు మనం ఇక్కడ ఇది 1 బీట్ అని తీసుకోవాలండి. ఇదిగోండి ఒక ఫ్లవర్ పడిపోయింది కదా. సో ఇప్పుడు ఇది 1 బీట్ అవుతుంది. సో ఇది 1 + 1 2, ఇది 2 బీట్స్ నాకు బేస్ అవుతుంది కాబట్టి ఈ మిగతా మొత్తం అన్నీ 2 బీట్స్ వేసుకుంటూ ఇదిగోండి ఇలా వచ్చేసేయాలి. ఇదిగోండి సెకండ్ ఫ్లవర్ పడిపోయింది కదా, మళ్ళీ ఈ లూప్ అంతా జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ చేసి ఇక్కడ పక్కన తీసుకురావాలి ఇలా. ఇదిగోండి అక్కడ ఇప్పుడు 2 బీట్స్ వచ్చేసాయి, మళ్ళీ 2 బీట్స్ ఎల్లో. మన ఇష్టం అండి, మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ 2 బీట్స్ తీసుకున్నాను, మళ్ళీ ఇది పైన వేస్తున్నాను. 2 + 2 4 అవుతుంది నాకు. ఇదిగోండి ఇలా. ఇదిగో సో ఇలా మొత్తం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో వేసాను, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి రెడ్ వేస్తాను, మళ్ళీ తర్వాత ఒక 2 ఎల్లోస్ వేస్తాను. సో అలా నేను మొత్తం వేసుకుంటూ వస్తానండి. జస్ట్ ఏం లేదు, ఒక్కొక్క లైన్ సేమ్ ప్రాసెస్లో వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. నేను ఇంతవరకు వేసి చూపిస్తానండి మీకు. ఓకేనా. నేను ఇక్కడ ఏంటంటే బీట్స్ కలర్ మారుస్తాను, ప్రాసెస్ విల్ బి ద సేమ్ అండి, ఎక్కడ ఏది చేంజ్ చేయదు. మొత్తం 4 బీట్స్ వేసుకుంటూ ఫ్లవర్స్ వచ్చేలాగా 4 బీట్స్ వేసుకుంటూ వచ్చేసేయాలి. 2 బీట్స్ తీసుకోవాలన్నమాట. ఓకేనా అండి. సో ఇది మొత్తం నేను ప్రాసెస్ మీకు వేసి చూపిస్తాను. ఓకేనా అండి, చాలా ఈజీ అండి. ఓకేనా అండి. ఇదిగోండి. సో నేను ఇలాగా 4 లెవెల్స్ వేసానండి. ఇక్కడ ఏంటంటే నేను రెడ్ కలర్ బీట్స్ ఫస్ట్ 3 బీట్స్ తీసుకొని 2 బీట్స్ వేసుకుంటూ వచ్చాను. సేమ్ ప్యాటర్న్ అండి, ఎక్కడ ఏది చేంజ్ చేయొద్దు. ఇక్కడ చూడండి 4 బీట్స్ అని ఎలా చెప్తున్నాను, ఇక్కడ సైడ్కి మనకు 4 ఉంటాయి చూడండి. ఇక్కడ 2 ఎల్లోస్, 1 రెడ్ అండ్ 1 ఎల్లో. సో ఇలా 4 లైన్స్ అన్నమాట. సో నా థ్రెడ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే ఒక దీపం పెట్టుకోవడానికి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ అనే వేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఇక్కడ 3 బీట్స్ నేను ఎల్లో తీసుకొని తర్వాత గ్రీన్ బీట్ తీసుకున్నాను. సో నా బీట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇదిగోండి. సో 5th లెవెల్ ఎలా వేస్తున్నానంటే ఫస్ట్ ఎల్లో వేస్తున్నాను, అక్కడ బేస్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 ఇదిగోండి 3 బీట్స్, బేస్ 1 కాబట్టి ఇక్కడ ఇదిగోండి 3 బీట్స్. ఇదిగోండి ఇలా. సో ఒక ఫ్లవర్ పడిపోయింది కదండి. సో నెక్స్ట్ ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇక్కడ సెకండ్ లైన్కి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ కూడా నేను ఇక్కడ నాకు బేస్ 2 ఉంటుంది చూడండి. ఇప్పుడు వేసిన ఫ్లవర్ది 1 ఈ బీట్, ఇక్కడ కింద 1 బీట్, ఇక్కడ 2 బీట్స్ బేస్ ఉంటాయి. సో నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతుంది. అదిగో ఇలా 1 2 3 4. సో మళ్ళీ నేను బీట్ పైకి తెస్తున్నాను. సో 1 2 3 4. సో నేను 2 బీట్సే తీసుకుంటున్నానండి ఇక్కడ ఫ్లవర్. సో నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ 1 ఎల్లో, తర్వాత 1 గ్రీన్ అండి. ఇదండి 1 బీట్ ఎల్లో అండ్ 1 బీట్ గ్రీన్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ కింద దాంట్లో నుండి ఇలా తీస్తున్నాను. సో అక్కడ కూడా బేస్ 2 ఉంటుంది. ఇది 1 2 + 1 అన్నమాట. మళ్ళీ ఇక్కడంతా నేను గ్రీనే తీసుకుంటానండి. ఇలా వచ్చింక నెక్స్ట్ గ్రీన్. ఇక్కడ కూడా బేస్ 2 ఉంటుంది. సో 2 + 2 4. 2 గ్రీన్ తీసుకున్నాను. ఇలా ఓకేనండి. మళ్ళీ ఇది మీదికి తెస్తాను. మళ్ళీ బేస్ 2 ఉంటాయి అక్కడ. సో నేను మళ్ళీ ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ తీసుకుంటున్నాను. 1 2. యాక్చువల్ రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా 2 గ్రీన్స్ తీసుకుంటున్నాను. 1 2 గ్రీన్స్. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఎల్లో తీసుకుంటున్నానండి. 1 2. అదిగా సో ఇక్కడంతా మళ్ళీ ఎల్లో వేసుకుంటూ వచ్చేసేయాలండి. సో బేస్ 2 ఉంటుంది. 2 + 2 4. అదిగోండి. మళ్ళీ 2 ఎల్లోస్. బేస్ 2 ఉంటుంది. 2 + 2 4. సో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మీకు ఓన్లీ 1 సైడ్ దీపం పెట్టేలా కావాలి అనుకుంటే 1 సైడ్ వేసుకొని మిగతా అంతా ఎల్లో వేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే సేమ్ ప్యాటర్నే ఇక్కడ 4 సైడ్స్ రిపీట్ చేస్తానండి. సేమ్ ఇక్కడ ఎలా వేసాము 3 బీట్స్ వేసి తర్వాత గ్రీన్ ఎలా వేసామో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా చుట్టూరుగా వేసుకుంటూ వచ్చేసేయాలి. అలాగే ఏంటంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ దాకా నేను ఇదే ప్యాటర్న్ తీసుకుంటున్నాను అండి. సేమ్ 3 లెవెల్స్ వరకు తీసుకుంటాను. తీసి ఇక్కడ వరకు వేసి మీకు చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఇప్పుడు అర్థమైంది కదండి. చూడండి, ఇదిగోండి ఇక్కడ నేను 2 లెవెల్స్ వేసానండి. అంటే ఫస్ట్ మనం 1 2 3 4 5 6 లెవెల్, 6th లెవెల్, 5th 6th లెవెల్కి వచ్చేసి ఇక్కడ మధ్యలో నేను గ్రీన్ బీట్స్ తీసుకున్నానండి. ఓకేనా? సో జస్ట్ 2 లెవెల్స్ వేసాను. సేమ్ ప్రాసెస్ అంటే ఎక్కడైతే చేంజ్ చేయదు. ఇక్కడ 7th లెవెల్ వేస్తున్నాను నేను. సో అక్కడ నాకు బేస్ ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ 2 బీట్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి బేస్ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఫ్లవర్లోది ఇక్కడ 1 బీట్, ఇక్కడ వేసిన ఇది 1 బీట్. ఇవి రెండు నాకు 2 బేస్ అవుతాయండి. 1 2. సో 2 + 2 4 అవుతాయి నాకు. ఇలా వేసేసాక ఇది మళ్ళీ పైకి తీసుకొస్తుంది. సో ఇక్కడ ఒక ఫ్లవర్ పడిపోయింది. మళ్ళీ నాకు 2 బేస్ ఉంటుంది అక్కడ. మళ్ళీ 2 తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతుంది. ఇది ఏంటంటే ఒకటే ప్యాటర్న్ ఉంటుంది, కానీ ఏంటంటే కలర్స్ తీసుకోవడం కొంచెం వేరేగా తీసుకోవాలండి. ఇదిగా అండి. సో ఇక్కడ సెకండ్ ఫ్లవర్ కూడా 4 బీట్స్ పడిపోయింది. నేను ఇక్కడ కింద బీట్లను తీసుకొని ఇక్కడ సైడ్కి వచ్చేస్తున్నాను. మళ్ళీ 2 బీట్స్ బేస్ ఉంటాయి కాబట్టి ఇంకా 2 బీట్స్ ఎల్లో తీసుకుంటున్నాను. 2 + 2 4 అవుతుంది.
సో ఇది పైన తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి 1 2 3 టైమ్స్ ఎల్లో వేసాక మళ్ళీ ఎల్లో 1 గ్రీన్ తీసుకోవాలండి. 1 బీట్ ఎల్లో అండ్ 1 బీట్ గ్రీన్ తీసుకొని ఈ గ్రీన్ బీట్లో నుండి తీయాలండి ఇలా. ఓకే అండి, గ్రీన్ బీట్లో నుండి ఇలా తీయాలి. బయటికి తీస్తే ఇలా మనకి ఇల్లు షేప్లో వచ్చేస్తుందండి. ఇక్కడ కొంచెం స్లాంటింగ్ లైన్లో వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇక్కడ స్లాంటింగ్ లైన్లో వచ్చేసింది మనకి, చూసారా, క్రాస్గా. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ నేను 2 బీట్స్ గ్రీన్ తీసుకుంటున్నాను. 1 2 ఇక్కడ పైనుండి గ్రీన్ దాంట్లో నుండి తీసి మళ్ళీ కింద గ్రీన్ దాంట్లో నుండి తీయాలి ఇలా. సో మనకి ఇలా ఇల్లులాగా వచ్చేస్తుంది. ఇదిగోండి, చూసారండి, ఇక్కడ క్రాస్లో తీసుకున్నాను. జస్ట్ 2 లెవెల్స్ గ్రీన్ తీసుకొని ఇక్కడ పైన 7th లెవెల్కి వచ్చేసి 1 గ్రీన్ బీట్ తీసేసుకుంటే సరిపోతుంది. 1 ఫ్లవర్ గ్రీన్లో, మిగతావన్నీ ఎల్లో వేసేయాలండి. 1 2 సో ఇక్కడ అన్నీ మళ్ళీ 2 బీట్స్ ఎల్లో తీసుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ కింది ఎల్లో తీసేసుకొని సేమ్ ప్యాటర్న్ మొత్తం మళ్ళీ అదే ప్యాటర్న్ వేసుకుంటూ ఎల్లో వేసుకుంటూ వచ్చేసేయాలి. సో ఇక్కడ అంతా ఎల్లో వేసేసి మళ్ళీ పైన కూడా మొత్తం ఒక 1 లైన్ ఎల్లో వేసేయాలండి. వేసాక ఇక్కడ హైలైట్గా ఎంబోస్డ్గా కొంచెం ముందుకు వచ్చేటట్టు చేయాలండి. ఓకేనండి, నేను ఇది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇది మొత్తం ఎల్లో వేసేస్తున్నాను. ఈ లైన్ మొత్తము వేసేసి పైన కూడా 1 లైన్ ఎల్లో వేస్తానండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. 2 బీట్స్ వేసుకొని చేయాలండి, ఎక్కడ ఏది చేంజ్ చేయొద్దు. ఇది వీడియో కొంచెం లెంతీగా ఉందని నేను కొంచెం షార్ట్గా చెప్తున్నానండి. ఎందుకంటే మనకి ఎక్కడైతే కలర్స్ వాడుతున్నామో అక్కడ మనకు ప్యాటర్న్ తెలిసిపోతే సరిపోతుందండి. మిగతా మొత్తం యాజ్ యూజువల్గా ఎల్లో వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ 1 లెవెల్ కూడా నేను ఎల్లో వేసేస్తాను. వేసేసి ఇక్కడ కొంచెం ఎంబోస్డ్, అంటే మనము తులసి చెట్టుకి దీపం పెట్టడానికి కొంచెం ఎంబోస్డ్గా ఇలా ముందుకు వస్తుంది కదా, అది ఎలా వేయాలో ఇక్కడ చూపిస్తాను. ఈ నెక్స్ట్ 8th లెవెల్ కూడా మనం ఇది మొత్తం ఎల్లో వేసి నేను మీకు చూపిస్తానండి. ఓకేనా అండి, ఇదిగోండి నేను 7th లెవెల్ వేసానండి అండ్ 8th లెవెల్ కూడా మొత్తం ఎల్లో వేసాను. సో నాకు ఇలా చిన్న హౌస్ లాగా ఒక షేప్ వచ్చిందండి ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కొంచెం ఎంబోస్డ్, అంటే ఇలా ఫ్లాట్గా చూస్తేనేమో మనకి ఇలా ఫ్లాట్గా ఉంటుంది చూడండి సైడ్కి. సో అలా కాకుండా ఇంకొంచెం ముందుకు ఇలా ఎంబోస్డ్గా ఎలా చేయాలంటే నా థ్రెడ్ నేను ఫస్ట్ గ్రీన్ కలర్ బీట్ ఉంది కదండి, ఈ గ్రీన్ కలర్ బీట్లో నుండి తీస్తున్నానండి. సో ఇప్పుడు ఇక్కడ నేను బేస్ 1 అనుకొని ఇక్కడ గ్రీన్ కలర్ బీట్స్ తీసుకుంటున్నాను. ఇది కూడా 4 బీట్స్తో వేయాలి. సో ఇదిగోండి 3 బీట్స్, అక్కడ 1 + 3 4 అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ దానికి ఇలా వేయాలి. చూడండి ఇక్కడ మనకు ఒక ఫ్లవర్ పడిపోయింది ముందుకి, అంటే ఇది కొంచెం ముందుకు రావాలన్నమాట ఇలాగా. ఓకేనండి, తర్వాత ఏం చేస్తాను, ఇక్కడ ఇప్పుడు వేసిన ఫ్లవర్కే ఇక్కడ పైనుండి ఇంకో బీట్ ఇలా తీసుకుంటాను నేను. ఓకేనండి, సో ఇప్పుడు నాకు ఇక్కడ కింద ఒక బేస్ 1 ఉంటుంది, ఈ ఫ్లవర్లో ఈ బీట్ 1 ఉంటుంది. సో 2 బీట్ బేస్ అవుతాయి నాకు. సో నేను మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని ఈ కింద ఎక్కడైతే ఈ సైడ్లో ఉందో చూడండి, ఈ లైన్ మొత్తం, ఈ లైన్కి ఎక్కడైతే గ్రీన్ ఉందో ఆ సైడ్స్కున్న గ్రీన్ బీట్సే తీసుకోవాలన్నమాట. ఓకేనండి, ఆ బీట్లో నుండి కింద ఉన్న బీట్లో నుండి తీస్తున్నాను నేను. సో 2 + 2 4 అవుతాయి. ఇంకా చూడండి ఇప్పుడు ఇంకో ఫ్లవర్ పడిపోయింది ఇక్కడ, రైట్. సో నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ ఇది 3 బీట్స్లో నుండి తీసేసి ఇక్కడ సైడ్కి వచ్చేస్తున్నాను. ఎందుకంటే 3 బీట్స్లో నుండి తీసి ఇక్కడ సైడ్కి వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ పక్కన ఇటు సైడ్ ఉంది ఇంకో బీట్, రైట్. 3rd బీట్ కింద 3rd బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని మళ్ళీ ఇది బేస్ 2 అవుతాయి. సో దానికే 4 బీట్స్ వేసుకుంటూ వచ్చేయడమేనండి, అంతే. ఇదిగోండి చూడండి కొంచెం మనకి ఎంబోజ్గా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సైడ్ నుండి చూస్తే కూడా మనకి ఇట్లా ముందుకు వచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో మళ్ళీ బీట్లో నుండి పైకి తెచ్చేస్తున్నాను, ఇలా తెచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా 2 బీట్స్ గ్రీన్ తీసుకుంటున్నాను. 1 2. సో ఎక్కడెక్కడైతే గ్రీన్ ఉన్నాయో కార్నర్స్ గ్రీన్ బీట్సే తీసుకోవాలండి, మధ్యలో బీట్స్ తీసుకోవద్దు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కార్నర్లో ఏ బీట్స్ ఉన్నాయో అవి తీసేసుకోవాలి.
సో ఇక్కడ కూడా కింద ఇంకో గ్రీన్ కలర్ బీట్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ బీట్ తీసుకున్నా కింద. మళ్ళీ 2 బీట్స్ 1 2 బీట్స్ తీసుకొని ఇక్కడ పైనుండి తీస్తున్నాను. ఇది అయితే కిందికి వచ్చేసి ఇక్కడ స్లీపింగ్ లైన్లో బీట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఈ లైన్కి మనకు వేయడానికి రాదు గ్రీన్ కలర్ లైన్కి. సో దాని కింద ఇక్కడ లోపల ఇంకో బీట్స్ ఉన్నాయి కదండి, ఎల్లో బీట్స్ స్లీపింగ్ లైన్లో, అంటే హోల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలా ఉన్నాయి కదా హోల్స్. ఇలా స్టాండింగ్లో వేయడానికి రాదు మనకి 4 బీట్స్. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ 4 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 ఏవైతే ఇలా స్లీపింగ్ లైన్లో ఉన్నాయో ఆ 4 బీట్స్కి ఈ గ్రీన్ కలర్ 4 బీట్స్ వేసుకుంటూ క్లోజ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను ఇది స్టాండింగ్ లైన్లో గ్రీన్ కలర్ బీట్ తీసుకొని మళ్ళీ 2 గ్రీన్ బీట్స్ తీసుకుంటున్నాను. బేస్ 2 అండ్ 2 గ్రీన్ బీట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎల్లో బీట్లో నుండి తీస్తున్నాను, ఏవైతే స్లీపింగ్ లైన్లో ఉన్నాయో ఎల్లో బీట్స్, ఇదిగోండి ఇది ఇలా. ఓకేనండి, అప్పుడు నాకు ఇలాగా ఎంబోజ్ లాగా వచ్చేస్తుంది. మళ్ళీ కింద 1 బీట్ బేస్ తీసుకోవాలి. మొత్తం దాని చుట్టూరుగా వేసేసుకుంటూ వచ్చేసేయాలండి. సో ఇక్కడ 4 సైడ్స్కి మన ఇష్టం అండి, 4 సైడ్స్కి వేసుకుంటే 4 సైడ్స్కి వేసుకోవచ్చు. లేదు నేను ఒకే సైడ్ వేసుకుంటాను, మిగతావి అలాగా జస్ట్ షేప్కి పెట్టేసుకున్నాను అంటే ఇట్స్ ఆప్షనల్ అండి, మీ ఇష్టం, మీరు వేసుకోవచ్చు లేకపోతే ఊరికైనా అలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 2 గ్రీన్ బీట్స్ 1 2. మళ్ళీ ఎల్లో స్లీపింగ్ లైన్లో ఉంది కదండి, ఎల్లో తీసి స్టాండింగ్ లైన్ గ్రీన్లోకి పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ గ్రీన్ కలర్ బీట్ ఉంది కదండి, ఇటు స్టాండింగ్ లైన్లో. ఇప్పుడు ఇక్కడ నుండి గ్రీన్ కలర్ బీట్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ బీట్లో నుండి ఇది తీస్తున్నానండి. ఇదిగో చూడండి చుట్టూరుగా మనకు వచ్చేసింది కదండి ఇలా. అందుకని కొంచెం ఇక్కడ షేప్ కొంచెం ఇలా జిగ్జాగ్గా వచ్చేసి వస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు, మనకి నీట్గా ఉంటుందన్నమాట. ఇది మొత్తం వేసి చూపిస్తానండి మీకు. ఇదంతా సేమ్ ప్రాసెస్ అండి, ఓకేనా. ఇలా 4 సైడ్స్ వేయాలి. ఇది వేసాక ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఇదిగోండి ఇది మొత్తం వేసేసాను. వేసాక మనకి ఇలా కనిపిస్తుంది, ఇదిగో చూడండి 4 సైడ్స్. ఇదిగోండి ఏంటంటే ఇలా పెట్టినప్పుడు మనకి కొంచెం ముందుకు వచ్చినట్టు ఉంటుందన్నమాట, నీట్గా ఉంటుంది లుక్ కూడా. మనం మొత్తం అయినాక కూడా చూపిస్తే చాలా చాలా క్యూట్గా నీట్గా ఉంటుంది. సో నేను ఇలా మొత్తం చుట్టూరుగా వేయడం, దీనికి 4 సైడ్స్ వేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 8th లెవెల్ మనం ఇది తీసుకున్నాం కదండి ఎల్లో కలర్ది, 9th లెవెల్ వచ్చేసి నేను రెడ్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను. అండ్ 10th వన్ వచ్చేసి ఎల్లో బీడ్స్. అంటే సేమ్ నార్మల్గా అన్నీ మనం ఇది అన్నీ ఎలా బీడ్స్ వేసామో అలాగనే ఇక్కడ రెడ్ కలర్ లైన్ బీడ్ అండ్ ఎల్లో కలర్ లైన్ బీట్ 2 తీసుకుంటానండి నేను. తీసుకొని మీకు అది కూడా మొత్తం వేసి చూపిస్తాను. తర్వాత మీద క్లోజింగ్ ఎలాగనేది చూపిస్తాను, ఓకేనా అండి. ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 10. సో నేను మొత్తం రెడ్ వేసేసానంటే 10th వన్ ఎల్లో వేసానండి. సో ఇక్కడ సైడ్ కూడా చూడండి మనకు నీట్గా ఎంబోజింగ్ లాగా బయటికి క్లియర్గా కనిపిస్తున్నాయి, ఓకేనా అండి. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద థింగ్ అయిపోయిందండి, తులసి కోట అయిపోయింది. సో దీని మీద లిడ్ ఇంకా చెట్టు ఎలా దించాలో చూపిస్తాను ఇక్కడ. సో రిమైనింగ్ పార్ట్ మనం పార్ట్ 2లో చూద్దామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సీ యూ ఇన్ ద సెకండ్ పార్ట్.